ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సుబ్బు వంటలకి స్వాగతం. ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఏంటి అంటే మసాలా బిర్యానీ. మనం చాలా సువాసన కానీ అది కానీ చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇంట్లో ఎక్కడో బయట కొనుక్కొచ్చుకునే బదులు మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే 2 స్పూన్లు మన కూరలో వేసుకొని జీలకర్ర తీసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు, ఈ మొక్క తెలుసు కదా ఫ్రెండ్స్, వెయ్యి 1 స్పూను యాలుక్కాయలు 1 స్పూన్ తీసుకున్నాను. నాకు అన్ని పేర్లు రావు ఫ్రెండ్స్, సారీ, మీరు నాకు అంతగా చెప్పటం రాదు. మరాఠా మొక్కలు 2 తీసుకున్నాను. 4 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. 2 స్పూన్లు లవంగాలు తీసుకున్నాను. యాలక్కాయలు తీసుకున్నాను. మిరియాలు 1 స్పూన్ తీసుకున్నాను, ఎందుకంటే ఘాటుగా ఉంటుంది అని చెప్పి కొంచెం తక్కువ తీసుకున్నా. 2 స్పూన్లు 2 రకాల కారాలు తీసుకున్నాను, ఎర్రగా ఉన్నాయి. 2 స్పూన్లు తీసుకున్నాను. సాల్ట్ మాత్రం 1 స్పూనే వేసాను. అవి మనం కొంచెం మందగా ఉన్న బాండీ పెట్టుకొని మనం స్లో మంట మేము పెట్టుకొని అన్నీ గోల్డెన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. అంటే పచ్చి వాసన పోవాలి. అలాగా ఓపికగా నిల్చొని మనం వేయించుకోవాలి. మనం బయట కొనుక్కుంటే చాలా రేట్ అయ్యిద్ది, అంతగా బాగుండదు. మనం ఇంట్లో చేసుకుని ఎంత బాగుంటాయి అంటే మామూలుగా మనం బిర్యానీలో వేసుకున్న జీలకర్ర కూడా వేసుకున్న ఫ్రెండ్స్, నేను అది చెప్పలేదు, సారీ. ఇది 2 స్పూన్లు వేసుకున్న ఇంట్లో వాడుకునేది జీరా రైస్. మళ్ళీ ఈ మామూలుగా జీలకర్ర మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, వాటి పేర్లు రావు కదా, అందుకే ఫ్రెండ్స్ నేను చెప్తున్న బిర్యానీలో మనం ఏవైతే వేసుకుంటామో అవి మొత్తం వేసుకున్నాను. ధనియాలు అయితే 3 స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగ ద్వారగా వేయించుకొని మనం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మెత్తగా మనం ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకోవాలి. పట్టుకొని మనము 2 స్పూన్లు కారం 2 స్పూన్లు కారం వేసిన తర్వాత 1 స్పూను సాల్ట్. ఆ సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో కలరు కారం అని చెప్పాను కదా, బాగా ఎర్రగా ఉండాలి, ఎందుకంటే మనకి చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉండాలి. 1 స్పూన్ పసుపు వేసాను. 1 స్పూన్ పసుపు వేసి అవి మళ్ళీ ఇంకొక రౌండ్ మిక్సీ పెట్టాను. ఆ మిక్సీ పెట్టిన తర్వాత ఇంకప్పుడు గిన్నెలో తీసుకోవటమే. మీరు బయట కొనుక్కునే బదులు మనం ఇలా చేసుకుంటే మనము నెల రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకొని చాలా ఈజీ. ఈ పొడి వేసుకున్నారంటే మనం బిర్యానీ చేసుకోవటం ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో పెట్టండి. ఇది అంత మట్టుకు నేను గ్యారెంటీ ఇస్తాను. నేను చేసుకొని బిర్యానీ చేసుకొని తిని ఆ బిర్యానీకి ఏంటి మనం ఇంకేం దినుసులు చాలామంది పక్కన పెడతారు, ఇలాగైతే పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండా బాగుంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్సారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి.